అదృశ్యం 2 అవర్స్ రన్ టైమ్తో అపర్ణ బాలమురళి గారు లీడ్ రోల్లో 2022లో ఇని ఉత్తరం అనే పేరుతో మలయాళంలో రిలీజ్ అయిన సినిమాని ఇప్పుడు ఈటీవీ విన్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇలా ఎవ్రీ థర్స్డే వస్తే ఏదో ఒక మలయాళం సినిమాని డబ్ చేసి ఈటీవీ విన్ రిలీజ్ చేస్తుంది. ఇది కూడా అలానే తగలబెట్టారు. ఇక సినిమా చూసాక నాకైతే ఆ వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై అన్ ఇరిటేటింగ్ సెకండ్ హాఫ్. కొంచెం విక్రమ్ వేద సినిమాని చూసి ఇన్స్పైర్ అయ్యారనుకుంటా ఫస్ట్ హాఫ్ని. స్ట్రిక్ట్లీ వన్ టైం వాచబుల్. నాకైతే యావరేజ్ అనిపించింది. సగం సినిమా ఎక్స్పీరియన్స్ని దరిద్రకొట్టు డబ్బింగ్నే తినేసింది. మలయాళం ప్రింట్ తీసుకొని మ్యూజిక్ మొత్తాన్ని మ్యూట్ చేసి అడవిలో అరుస్తున్నా సరే రూమ్లోనే అరుస్తున్నట్టు క్లియర్గా డబ్బింగ్ తెలుస్తుంది. నా సజెషన్ ఏంటంటే మలయాళంలోనే చూడండి, మంచి ఎక్స్పీరియన్స్. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సినిమా స్టార్ట్ అయిన 20 minutesకి జానకి అలియాస్ అపర్ణ బాలమురళి గారు పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు మరియు నా బాయ్ ఫ్రెండ్కి కామన్ ఫ్రెండ్ అయిన ఒక వ్యక్తిని నేను మర్డర్ చేశానంటూ తన పైన తాను కంప్లైంట్ ఇచ్చుకుంటుంది. అప్పుడు పోలీసులు ఏం చేశారు, అసలు ఈ మర్డర్ ఎందుకు చేసింది, ఈ ప్రయాణంలో ఎలాంటి మలుపులు ఉన్నాయన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్: పర్ఫార్మెన్సెస్, స్క్రిప్ట్, ఎస్పెషల్లీ ఇంటర్వెల్కి ముందు వచ్చే ఎంగేజింగ్ 40 minutes, కొన్ని థ్రిల్స్ అండ్ ట్విస్ట్స్, ఫస్ట్ లవ్ సాంగ్ తెలుగులోకి డబ్ చేసినప్పటికీ వినడానికి చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు. మైనస్ పాయింట్స్: మొదటి 20 నిమిషాలు ఇదేం సినిమారా అనే ఫీల్ వచ్చింది. ఎప్పుడైతే హీరోయిన్ పోలీస్ స్టేషన్కి వస్తుందో అప్పటిండి గ్రిప్పింగ్గా మారింది. అదే ఫ్లోలో ఇంటర్వెల్ వరకు కంటిన్యూ అయింది. కానీ అక్కడ పెట్టిన క్వశ్చన్స్కి, సెకండ్ హాఫ్లో ఇచ్చిన ఆన్సర్స్కి ఇంకా హీరోయిన్తో పనే ఉంది అనిపించింది. ఎన్నో థ్రిల్స్తో కూడుకున్న డ్రామా ఉంటుందేమో అనుకున్నా. చూపించేది ఇలా అయితే ఈ మాత్రం దానికి ఇలా లెంతీగా చూపించడం ఎందుకు, స్ట్రైట్గా చెప్పేస్తే సరిపోతుంది కదా అనుకున్నా. సీరియస్లీ ఏంటి ఇలా ఉంది నేరేషన్ అని బాగా ఇరిటేట్ అయ్యా నేనైతే. సెకండ్ హాఫ్ అంతా ఎక్సైటింగ్ ఏం లేదు, క్రియేట్ చేసిన క్యూరియాసిటీ తగ్గట్టుగా అయితే లేదు. సో ఫైనల్గా ఈ మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ వరకు పర్లేదు, సెకండ్ హాఫ్ మాత్రం నా వరకు నచ్చలేదండి. ఒరిజినల్ వెర్షన్ ట్రై చేయండి. ఏమో ఆ మ్యూజిక్ అది ఒరిజినల్ వెర్షన్లో మీకు బెటర్గా అనిపించడం వల్ల మీకు ఇంకా వర్కౌట్ అవ్వచ్చేమో. పార్ట్లీ ఎంగేజింగ్ థ్రిల్లర్. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.